శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో విజయవాడలో భవానీ దీక్ష విరమణలు డిసెంబర్ 21 నుండి ప్రారంభమయ్యాయి. దేవాలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే భవానీలు గిరి ప్రదక్షిణ దీక్ష విరమణకు అన్ని ఏర్పాట్లు చేశారు. 21 నుండి 25వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమానికి మొదటి రోజు తొలుత హోమగుండంలో పూజలు నిర్వహించి ఉదయం 6 గంటలకు అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం జరిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చే భవానీలు, వారి కుటుంబీకులు, భక్తులు వినాయక గుడి నుండి ప్రారంభమయ్యే క్లూ లైన్ల ద్వారా ఘాట్ రోడ్డు మీదుగా దేవస్థానం చేరుకుని దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. శివాలయం మెట్ల మార్గం ద్వారా కిందకు చేరుకుని ఎదురుగా ఏర్పాటు చేసిన ఇరుముడి పాయింట్ల వద్ద భవానీలు ఇరుముళ్ళు, ముడుపులు, కానుకలు సమర్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన 3000 మంది పోలీస్ సిబ్బంది విచ్చేశారు. వారికి వివిధ పాఠశాలలు, కళ్యాణ మండపాలు వంటి వాటిల్లో వసతి ఏర్పాట్లు చేశారు. ఆ విశేషాలను, భక్తుల అనుభవాలను చూడండి. ఈరోజు భవానీ దీక్షల ప్రారంభం సందర్భంగా, భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఈరోజు అమ్మవారికి సుప్రభాత సేవ, నివేదన, హారతి అనంతరం అమ్మవారి నుంచి జ్యోతిని తీసుకొని వచ్చి హోమగుండాల ప్రజ్వలనం చేయడం జరిగింది. వేదమంత్రాల సమక్షంలో వైదిక పరంగా ఈరోజు అగ్నిహోత్రుని ఆవాహన చేయడం జరిగింది. ఈ భవానీ దీక్షల శుభారంభం 5 రోజుల పాటు కొనసాగాలని,